ఈ 23వ దశకంలో ప్రాచేతసుల పుత్రుల గురించి చెప్తున్నారు. మనం 19వ దశకంలో ప్రాచేతసులకి వృక్షపుత్రిక అయిన మారిషతో వివాహం జరిగిందని, మారిష వల్ల దక్షుడు జన్మించాడని చెప్పుకున్నాం కదా. దక్షుడు సంతానం కోసం శ్రీహరిని సేవించగా శ్రీహరి 8 బాహువులతో ప్రత్యక్షమై దక్షునికి అశక్ని అనే భార్యని, అతను కోరిన వరాలన్నీ ఇస్తాడు. అశక్ని ద్వారా వాళ్ళకి 11,000 మంది పుత్రులు కలిగారు. అయితే వీళ్ళందరూ కూడా నారదుడి ఉపదేశంతో సంతానాభివృద్ధికి విముఖులయ్యారు. అప్పుడు దక్షుడికి బాగా కోపం వచ్చేసి నారదుణ్ణి నీవు ఒకే చోట ఉండద్దు అని శపిస్తాడు. అయితే హరినామ సంకీర్తన చేస్తూ నారదుడు దక్షుడి శాపాన్ని వరంగా మార్చుకున్నాడు. తర్వాత దక్షుని కుమార్తెలైనటువంటి అదితి మొదలైన వారి 60 మంది కుమార్తెల ద్వారా ప్రజావృద్ధి జరిగింది. అదితి మనుమడైనటువంటి విశ్వరూపుడు స్వామి స్తోత్రమైన నారాయణ కవచాన్ని ఇంద్రుడికి ఉపదేశించడం వల్ల దేవాసుర యుద్ధంలో ఇంద్రుడికి విజయం చేకూరింది. పూర్వం శూరసేన రాజ్యాన్ని చిత్రకేతుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి చాలా కాలానికి అంగిరసుడు అనే ముని అనుగ్రహంతో ఒక కొడుకు జన్మిస్తాడు. కానీ ఆ రాజుగారి మిగతా భార్యలు అసూయతో ఆ శిశువుని చంపివేస్తారు. ఆ చిత్రకేతు మహారాజు చాలా దిగులు పడిపోతాడు. అప్పుడు నారదుడు అంగిరస మహర్షితో కలిసి వచ్చి చిత్రకేతు మహారాజుకి జ్ఞానబోధ చేస్తాడు. నారదుడు ఉపదేశించిన మంత్రంతో, స్తోత్రాలతో ఆదిశేషుని రూపంలో ఉన్న శ్రీహరిని సేవించి 7 రాత్రులలో చిత్రకేతు మహారాజు విద్యాధరులకి అధిపతి అవుతాడు. స్వామినే సేవిస్తూ ఉంటాడు. అప్పుడు ఆదిశేషుని రూపంలో ఉన్న స్వామి మహారాజుకి ప్రత్యక్షమై ఆత్మతత్వాన్ని బోధిస్తారు. తర్వాత చిత్రకేతు మహారాజు స్వామి ప్రేరణతోనే కైలాసానికి వెళ్ళి దేవతలు, మహర్షులు అందరూ సేవిస్తూ ఉండగా కైలాసంలో పార్వతీదేవి ఒడిలో ఉన్న శంకరుని చూసి నవ్వుతాడనమాట. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి పార్వతీదేవి శపించేసరికి అతను చిత్రకేతు మహారాజు వృత్రాసురుడిగా జన్మించి ఇంద్రుడితో యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో ఇంద్రుడికే ఆత్మత్వం గురించి తెలిపి ఇంద్రుడి యొక్క మోహాన్ని దూరం చేసి వృత్రాసురుడు చివరికి వైకుంఠానికి చేరుకుంటాడు. ఇంద్రుణ్ణి చంపాలని దితి స్వామిని ఆరాధించింది. కానీ ఆమె పుత్రులైనటువంటి మరుత్తులు ఇంద్రునికి మిత్రులయ్యారు. చెడు భావనతోనైనా ఆ స్వామిని సేవిస్తే శుభాలే కలుగుతాయి. ఇట్లా శుభాలనే కలుగచేసే స్వామి నన్ను రక్షించు అని వేడుకుంటున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 23వ దశకము చిత్రకేతూపాఖ్యానము. ప్రాచేతసస్తు భగవన్నపరోహి దక్షః త్వస్సేవనం వ్యతిత సర్గ వివృద్ధి కామః ఆవిర్బభూవిధ తదాలసదష్టబాహుః తస్మై వరం దధిత తాం చ వధూమసిక్నీం తస్యాత్మజాస్త్వయుతమీష పునః సహస్రం శ్రీనారదస్య వచసా తవ మార్గమాపుః నైకత్ర వాసమృషయే సముమోచ శాపం భక్తోత్తమస్తు ఋషిరనుగ్రహమేవ మేనే. షష్ట్యా తతో దుహితృభిస్సృజతః కులౌఘాన్ దౌహిత్రసూనురుతస్య స విశ్వరూపః త్వత్స్తోత్రవర్మితమజాపయదింద్రమాజౌ దేవత్వదీయమహిమా ఖలు సర్వజైత్రః ప్రాక్షూరసేన విషయే కిల చిత్రకేతుః పుత్రాగ్రహే నృపతిరంగిరసః ప్రభావాత్ లబ్ధ్వైకపుత్రమథ తత్ర హతే సపత్నీ సంఘైః అమోహ్యదవశస్తవ మాయయాసౌ తం నారదస్తు సమమంగిరసాదయాళుః సంప్రాప్య తావదుపదర్శ్య సుతస్య జీవం కస్యాస్మి పుత్ర ఇతి తస్య గిరా విమోహం త్యక్త్వా త్వదర్చన విధౌ నృపతిం యయుంక్త
స్తోత్రం చ మంత్రమపి నారదతోऽధ లబ్ధ్వా తోషాయ శేషవపుషో ననుతే తపస్యన్ విద్యాధరాధిపతితాం సహి సప్తరాత్రే లబ్ధ్వాప్యకుంఠమతిరన్వభజద్భవంతం తస్మై మృణాలధవలేన సహస్రశీర్ష్ణ రూపేణ బద్ధనుతి సిద్ధగణావృతేన ప్రాతుర్భవన్న చిరతో నుతుభిః ప్రసన్నో దత్వాత్మతత్వమనుగృహ్యతిరో దదాథ त्वद्भक्तमौलिरसोऽपि च लक्षलक्षं वर्षाणि हर्षुलमना भुवनेषु कामं सङ्गापयन् गुणगणं तव सुन्दरीभिः सङ्गातिरेकरहितो ललितं चचार अत्यन्तसङ्गविलयाय भवत्प्रणुन्नो नूनं सरूप्य गिरिमाप्यमहः समाजे निश्शङ्कमङ्ककृतवल्लभमङ्गजारिं तं शङ्करं परिहसन्नु मयाभिषेपे निस्सम्भ्रमयस्त्वयमयाचितशापमोक्षो पुरुत्रासुरत्वमुपगम्य सुरेन्द्रयोधि भक्त्यात्मतत्त्वकथनैः समरे विचित्रं शत्रोरपि भ्रममपास्य गतः पदं ते त्वत्सेवनेन दितिरेन्द्रवधोज्जतापि तान् प्रत्युतेन्द्रसुहृतो मरुतोऽभिलेभे दुष्टाशयेऽपि शुभदैव भवन्निषेवा तत्तादृशस्त्वमवमां पवनालयेश श्रीकृष्णाय परब्रह्मणे नमः। नारायण अखिलगुरो भगवान् नमस्ते।